పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో మంచా వెంకటేశ్వర్లు గారు అనే రైతు 3 ఎకరాలు కర్షక్ సీడ్స్ వారి కొత్త రకం సూపర్ పవర్ అనే విత్తనం వేశారండి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సన్నకాయలు తేజ రకాలు కూలీల శాతం బాగా ఇబ్బంది అయ్యి రైతులందరూ లావుకాయ విత్తనాల కోసం చూస్తున్నారండి. ఇప్పుడు ఎక్కువగా లావుకాయలు అయితే ఏంటంటే కనీసం 4 నుంచి 5 క్వింటాకు వస్తారు. సన్నకాయలు అయితే కాస్త ఎక్కువ మంది కూలీలు పడతారు. ఈ కూలీలు బెడద వల్ల లావుకాయ రకాలు కొత్త రకాలు రైతులు కోరుకుంటున్నారండి. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో లావుకాయలలో హైబ్రిడ్ విత్తనం అండి. ఇది చాలా బాగుంది. కర్షక్ సీడ్స్ వారిది. కాయ సైజు చాలా బాగుంది. 4 నుంచి 5 క్వింటాకు వస్తారు. పచ్చికాయ బాగా నలుపు రంగులో ఉంది. పండుగాయ బాగా ముదురు ఎరుపు రంగులో ఉంది. చెట్టు కూడా మొత్తం 3 ఎకరాల పొలం కూడా ఒకటే లెవెల్లో చాలా బాగుందండి. దీనిలో గొప్ప విశేషం ఏంటంటే ఇప్పుడు ఒకటే తడేశారంట, మందు కట్టలు కూడా ఎక్కువగా పెట్టలేదంట. దీనిలో మేము గమనించింది ఏంటంటే కోతలు కొంచెం ఎక్కువగా కోసుకుంటే మంచిదని అనిపించిందండి. 3 నుంచి 4 కోతల గినక కోస్తే అధిక దిగుబడి సాధించగలరు. మొట్టమొదటి నుంచి కూడా ఒక కొత్త మిరప విత్తనం అందించడానికి ముందుగా ఉండి ఎక్కువగా తాపత్రయపడే ఏకైక కంపెనీ ఏదన్నా ఉందంటే అది కర్షక్ సీడ్స్ మన కోటేశ్వరరావు గారు అనే చెప్పాలి. ఒక మిరప కొత్త రకం తీసుకొచ్చి దాన్ని ఒక ట్రెండ్ చేయాలి అంటే అది ఒక కర్షక్ సీడ్స్ వారికే సాధ్యం అండి. ఈరోజు కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి డీలర్, డిస్ట్రిబ్యూటర్ చాలామంది వచ్చారండి. దాదాపు 30 నుంచి 40 మంది దాకా వచ్చారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విత్తనాన్ని చాలా ఆశ్చర్యంగా పోయారండి. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ తెగుళ్ళు కానీ ఏదన్నా బొబ్బర కానీ ఏం అనిపించలేదండి. చేను మొత్తం నల్లగా ఒకటే లెవెల్లో చాలా బాగుంది. లావు కాయలు కోరుకొని కూలీల శాతం తక్కువగా తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి సాధించాలి అనుకునే ప్రతి ఒక్క రైతు సోదరులు వేసుకోవాల్సిన ఒకే ఒక్క విత్తనం కర్షక్ సీడ్స్ వారి సూపర్ పవర్.